आगे सीडी का डब्बा है मतलब किधर बैठे हैं जीवन नक्की किन्ने ఉండే పోయి పట్టుకోవాలి साइड ऊपर बंगले पे सीनो ना बोलेगा पहले जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान बोलो स्वतंत्र भारत की जय भारत రాజ్యాంగం భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాడు ఇందిరా భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భం లోపల ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు మన నాయకులు జీవన్ రెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు పెద్దలు కొత్త మోహన్ గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి పెద్దలు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆర్గనైజ్ సెక్రటరీ సోదరుడు బండశంకర్ గారికి మరియు జిల్లా అధ్యక్షుడు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందరో త్యాగం చేస్తే భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారానే మహాత్మా గాంధీ జవహర్ లాల్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి అమరవీరులు అయితేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇండియాకు గణతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అందరికి ఇటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత భారతదేశాన్ని సుభిక్షంగా ఉండాలి, అన్ని ఫలితాలు అందరికీ అందాలి అనే విధంగా అంబేద్కర్ గారు రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రాజ్యాంగం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచింది. ప్రతి ఒక్క ఫలితాలు అందరికీ అందే విధంగా రాయడం జరిగింది. మన తెలంగాణ రావడానికి కారణం కూడా రాజ్యాంగమే. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రాజ్యాంగాన్ని దొంగలు తొక్కే విధంగా అంబేద్కర్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం ఇలాంటివి చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని అందరికీ గౌరవించాలి అంటే రాహుల్ గాంధీ గారుని ప్రధానమంత్రి చేసినట్టయితే అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమం అనేది ఉందో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్లో
గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గాజంగి నందన గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడి మరి మన పతాక ఆవిష్కరణ చేసుకోవటం నిజంగా అభినందనీయం, హర్షించదగ్గ విషయం. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆడబిడ్డలు, పాత్రికేయ సోదరులకు అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఆనాడు ఎందరో మహానుభావుల పోరాట ఫలితం, త్యాగాల ఫలితం మనం సాధించుకున్నటువంటి యొక్క భారత స్వాతంత్రం మన 1947 15 ఆగస్టు 47 మన స్వాతంత్రం లభిస్తే ఈ స్వతంత్ర భారతావనికి ఏదైతుందో ఒక పాలనకు సంబంధించి ఒక రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనకు రూపకల్పన చేయడానికి ఏదైతుందో అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారి యొక్క ఆలోచనతో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ బాధ్యత అప్పగించటం, వారు సుదీర్ఘంగా నిజంగా కూడా వారు ఎంత గొప్ప మేధావి అని అంటే వారు ఆనాడు మనకు అందించిన భారత రాజ్యాంగం ఈనాటికి కూడా చెప్పంటున్నాను. ఇలా భారత రాజ్యాంగం అమలులో మనం ఏ విధమైనటువంటి యొక్క మార్పులు, చేర్పులు, సంక్షేమ ఫలాలు, భారతదేశ ప్రతిష్ట, సమైక్యత నిలబెట్టబడే విధంగా ఏదైతుందో అందులో పొందుపరచడం జరిగింది. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే ఎవరైనా కూడా ఊహించి ఉండం. ఇలా రాష్ట్రాల ఏర్పాటు, విభజన, సరిహద్దుల మార్పు అనేది రాష్ట్రాల యొక్క అనుమతితో చేయాలంటే సాధ్యమయ్యేది కాదు, ఏ రాష్ట్రమే కాదు. కాబట్టి దూరదృష్టితో ఏదైతే ఉందో కేవలం రాష్ట్రాల అభిప్రాయ సేకరణకే పరిమితం చేసి నూతన రాష్ట్రాల ఏర్పాటుతో పాటుగా రాష్ట్రాల సరిహద్దుల మార్పు యొక్క బాధ్యత ఏదైతే అధికారం ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో పెట్టడం జరిగిందమ్మా. ఆర్టికల్ 3 and 4 దాని పర్యవసానం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం అమలు చేసిన కార్యక్రమాలు కూడా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన కార్యక్రమాలు కూడా అనతి కాలంలోనే వాటిని అమలు చేయబడే విధంగా ఏదైతే ఉందో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి భావిస్తున్నా. ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటూ దేశం మరి మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టబడిన నాడే యావత్ భారతదేశం అంతా ఏదైతుందో శుభేచ్ఛంగా ఉంటుంది అనేటువంటి భావన, ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పక తప్పదు. మరి భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా గౌరవంగా నిలబడుతుందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినట్టు ఒక భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదంట. ఇప్పుడు మనతో స్వాతంత్రం పొందినటువంటి పాకిస్తాన్ ఏదైతుందో అది ముక్కలు చీలిపోవటమే కాకుండా వీళ్ళ 2 దేశాలుగా విడిపోయిన తదుపరి కూడా ఇలాంటి పాకిస్తాన్లో కానీ ఇటు బంగ్లాదేశ్లో కానీ ఎక్కడ కూడా శాంతి లేదు. అటు పాకిస్తాన్లో కానీ ఇక్కడ బంగ్లాదేశ్ ఎక్కడ కూడా శాంతి లేదు. కానీ భారతదేశంలో మాత్రం ఏదైతే ఉన్నదో వీళ్ళ ప్రజాపాలన, రాజకీయ పార్టీల ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజానిక్యం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే ఉందో వారికి అవకాశం కల్పించడం, దానికి అనుగుణంగా ప్రభుత్వాల మార్పులు జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్య యుతంగా జరుగుతుంది. దానికి మార్గం వేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి. దాంతోనే ఏదైతుందో అన్నాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా 18 సంవత్సరాలకి ఓటు హక్కు కలిగించండి. మళ్ళీ దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువకుల పాత్రను ప్రోత్సహింపచేయాలనే ఒక తలంపుతోని 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పింపు చేయడం జరిగింది. ఇవాళ అందరికీ సమానమైనటువంటి ఒక ఓటు హక్కు అని చెప్పండి. ఏ విధమైనటువంటి ఒక భేదభావన లేకుండా మహిళలే కానీ, పురుషులే కానీ, విద్యావంతులే కానీ, అవిద్యావంతులే కానీ, గ్రామీణ ప్రాంతం కానీ, పట్టణ ప్రాంతం కానీ అందరి సమానమైన ఓటు హక్కు కల్పింప చేయబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడంతోనే ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఈ 18 సంవత్సరాల ఓటు హక్కును అమలు చేయడం జరిగిందని చెప్పండి.